వందనములు పరంతామా వందనము. అదృష్టమంటే ఈ ఎప్పటి రామయోగిదే కదా దిక్కులన్నిటి నుండి మొక్కులు చక్క పెట్టుకున్నటకు ముడుపులతో పరిగడుపులతో కదలి వస్తున్నారు భక్తజనం. నీవున్న శేషనగము మాది పాలమూరు స్వామి. అక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి స్వామి. ఇప్పటికి వారం రోజులైంది స్వామి. తెచ్చుకున్న పద్యమో అయిపోయింది, ఒంట్లో సత్తమో అయిపోయింది స్వామి. నడవలేక నడుము పడిపోయినాయి స్వామి. ఇంతలోనే మీరు దేవుడిలాగా ప్రత్యక్షమైపోయి బతికించారు స్వామి. మానవుని భగవంతుడు అనుకుడు కనిపించేదే శ్రీ వెంకటేశ్వరాలయం. ఉన్నట్లయితే భక్తులతో కలిసి లేదా ఆలయం నేనే మీ వెంట వచ్చి ఆలయం ప్రవేశం చేస్తాను. స్వామి ప్రసాదం తిన్నాక వారు సత్వం వచ్చిన
వచ్చింది స్వామి, మాకు ధైర్యం వచ్చింది స్వామి, మేము నడవగలం స్వామి, మేము ఇస్తాం స్వామి. మంచిది నాయన. చూస్తున్నావా స్వామి, కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారాన్ని, గోవిందాలన్న వారికి కోరంత కూడా కష్టము కలిగించదు ఆపద్వాంధవుడు. ఈ కలియుగ వైకుంఠాన భక్తుల ఆత్మనాదాలు వినిపించకూడదు దేవా. చుట్టూ చూడకు, ఇదే చుట్టున్న వాళ్ళెవరికి నేను కనిపించను. భక్తులకు కలలో కనిపించగలను, మహాభక్తులకు కనులకు కనిపించగలను. మహాభాగ్యము పరంధామ, ధన్యుడనైతిని పరంధామ, ధన్యుడు. రామయోగి, గోవింద అన్న వారికి ఘోరంత కష్టము కలిగించిన అపద్బాంధవుడు. ఇప్పుడు నువ్వు ఆదుకున్న మనిషికి వచ్చినది ఘోరంత కష్టము కాదు, కొండంత కష్టము. కొండంత కష్టానికైనా ఓర్చుకొని ఈ కొండలకి రావాలని ఆశపడుతున్న ఎందరో భక్తులు అవకాశం లేక అల్లల్లాడిపోతున్నారు. అందుకే పద్మావతికి నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ పాలమూరు మన్యం కొండ మీద వెలియనున్నాను. ఆ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని కొలువు ఉండగలరు. రామయోగి, నీవు పోయి ఆ ఆలయ గోపురం నిర్మింపలేదు. ఆ ఆలయంలో నేను శేషసాయినై దర్శనం ఇవ్వగలను. ఆ తర్వాత అలహరి కేశవయ్యే భక్తుల వల్ల ఉలిముట్టైన స్వరూపశిల ఆలయంలో ప్రతిష్ఠించగలరు. రాబో కాలం ప్రతి భక్తునికి భక్తురాలకి అందుబాటులో ఉండడమే కాకుండా పేదల బాధిని పెన్నిదిగా పేరందుకు మన్యం కొండ ప్రసిద్ధి ఉండగలదు. తిరుమల చేరగా అలసలు భక్తపతికి ఆశ్రయమై నేను తలపెట్టుకోవస్తున్న ఈ కార్యమునకు ధన్యుడనైతిని. పూర్తిగా జన్మ